సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం 17వ పేజీ 6వ మంత్రం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఆత్మజ్ఞానము అంటే ఏమిటి? ఆ ఆత్మ అనుభవం ఎలా ఉంటుంది? ఆ ఆత్మ అనుభవించే వస్తువా నిజంగా? ఆ అనుభవం అంటే జ్ఞానమేనా? శాస్త్రం చెబుతుంది అది అనుభవం కాదు, అది జ్ఞానం మాత్రమే. ఏ వ్యక్తి అయినా ఆత్మ అనుభవాన్ని పొందడం అనేటువంటిది ఉండదు. అనుభవం అంటే ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్స్ అంటారు. ఏదైనా ఒక అనుభవం పొందుతున్నాను అంటే ఆ అనుభవం మనస్సులో ఏర్పడుతుంది. నాకు ఈ అనుభవం కలిగిందండి, నాకు ఈ అనుభవం కలిగిందండి అంటాం. అనుభవం అనేది ఎక్కడ కలుగుతుంది? మనసులో కలుగుతుంది. ఆ దృశ్య అనుభవం కలిగింది, నాకు ఇది మంచి అనుభవం కలిగింది అని అంటాం. అలాగే ఆత్మ అనుభవం కూడా కలిగితే ఎక్కడ కలుగుతుంది? మనస్సులోనే కలుగుతుంది. మనస్సులో కలిగే ఆత్మ అనుభవం అది కాదు మోక్షం అంటే. పుస్తకాలను చదువుతాం, మనం రాస్తారు ఆత్మానుభవం అంటారు. మనం చదివే పుస్తకంలోనే ఉంది ఆ అక్షరం. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అనుభవం అంటే అనుభవం కాదు, అనుభవం కాని అనుభవం. అనుభవం కాని అనుభవం అంటే నేను ఆత్మ అనే జ్ఞానాన్ని పొందడమే అనుభవం లాంటి అనుభవం. అంతేకాని ప్రాపంచికంలో మనకు అనుభవించేటటువంటి అనుభవం లాంటి అనుభవం కాదు ఆత్మ అనుభవం. ఈ విషయం మనకు తెలియకపోతే ఏమవుతుందంటే, ఇంకా నాకు ఆత్మ అనుభవం రాలేదే, ఆత్మ అనుభవం రాలేదే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది వచ్చేది కాదు. మనం జన్మలు ఎదురు చూస్తూనే ఉంటాం ఈ విషయాన్ని తెలుసుకోకపోతే. ఏం తెలుసుకోవాలి? ఆత్మ అనేటువంటిది ఒక బయట ఉండే పదార్థం కాదు. అది తెలుసుకోవడానికి ఒక పదార్థం కాదు, బయట ఉండే పదార్థం కాదు, అనుభవానికి రావడానికి. ఆ ఆత్మ అనేటువంటి నా యొక్క స్వరూపం కదా. నన్ను నేను ఎట్లా అనుభవిస్తాను? పంచదార స్వీట్గా ఉందండి, పంచదార అనుకున్నదిట నేను స్వీట్గా ఉంటాను, నేను ఎట్లా ఉంటానో నాకు తెలిస్తే బాగుండు. పంచదార తన స్వీట్ను తాను తెలుసుకోగలదా? పంచదార స్వీట్గా ఉందని చెప్పి మనకు తెలుస్తుంది, కానీ పంచదారకు తెలియదు కదా పాపం. పంచదార పట్టిక బెల్లం చూసారా? అందరు నన్ను తీయగా ఉన్నాను అని చెప్తున్నారు, కానీ నేను తీయగా ఎట్లా ఉంటానో ఒకసారి రుచి చూద్దామని చెప్పి పంచదార తనను తెలుసుకోగలదా? తెలుసుకోవాల్సిన పని లేదు అసలు. ఎందుకంటే పంచదార తనను తాను అనుభవించలేదు, తాను మధుర స్వరూపం. అది పంచదారకి జ్ఞానం రావాలి. ఏం జ్ఞానం? నేను మధురంగా ఉంటాను అని నేను రుచి చూడనవలసిన అవసరం లేదు. నన్ను నేను, నా పేరు చక్కెర, మధురం అంటేనే నా స్వరూపమే మధురం. నేను ఎందుకు రుచి చూసుకోవాలి? నన్ను నేను సాధ్యం కాని విషయాన్ని ఎందుకు తాపత్రయపడాలి? అందరూ నన్ను మధురంగా ఉన్నావు అంటే నేను మధురంగా ఉన్నాను అనుకుంటే చాలదు.
అలా అనుకో, దానికి తృప్తి ఉండదు. అదేవిధంగా మనం ఏం చేస్తుంటాం, మనం కూడా గురువుగారు ఎంత చెప్పినా కూడా నువ్వు ఆత్మస్వరూపానివే, సచ్చిదానంద స్వరూపానివే, ఆనంద స్వరూపం నిత్యం అని చెప్తున్నా కూడా ఏమండి ఇంకా అనుభవం రాలేదే నాకు. ఆ ఆనంద అనుభవం ఆనంద అలై అన్నారు. అలగా రావాలట, ఆనంద అలై అని చెప్తుంటారు రకరకాలుగా అనుభూతి. ఇక్కడ ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి అన్నారు. జ్ఞాని అయిన వ్యక్తి ఎలా తెలుసుకుంటాడు ఈ ఆత్మని? సర్వాణి భూతాని యహాతు పశ్యతి అనుపశ్యతి గురుముఖంగా. అనుపశ్యతి అంటే గురుముఖంగా, గురువు ద్వారా, అంటే గురుముఖంగా చదువుకొని అని అర్థం. శృత్యనుసారంగా అన్నారు, పద్ధతిగా ఒక్కొక్క ఉపనిషత్తు చదువుకుంటూ గురువు చెప్పినట్లుగా అనుపశ్యతి అన్నారు. ఏమిటి? సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి. అన్ని జీవరాశులన్నీ ఆత్మలోనే ఉన్నాయి అని తెలుసుకుంటాడు. ఎలాగైతే మనం ఆభరణాలన్నీ చూస్తే తంగమాడిగైలో బంగారపు కొట్లో చూస్తే ఏముంది? అన్ని ఆభరణాలు ఎందులో ఉన్నాయండి? బంగారంలో ఉన్నాయి. అన్ని ఆభరణాలు బంగారంలోనే ఉన్నాయి. బంగారం కాకుండా ఆభరణాలు లేవు కదా. అదేవిధంగా ఈ జ్ఞాని భూతాని సర్వాణి భూతాని ఆత్మనియే అనుపశ్యతి. ఆ ఆత్మయందే ఉన్నాయి ఇవన్నీ అని. అక్కడ రకరకాలైన ఆభరణాలు, మనం కూడా రకరకాలుగా ఉన్నాం కదా. స్త్రీ పురుషాలన్నీ, అనేక రకమైన జీవరాశులు, ఎన్ని కోట్ల జీవరాశులు అన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి. అంతేకాదు ఆభరణాలన్నీ బంగారంలో ఉన్నాయి, అన్ని ఆభరణాల్లో బంగారం ఉంది. ముందు చెప్పింది ఏంటి? అన్ని ఆభరణాలు బంగారంలోనే ఉన్నాయి. బంగారం అంతా కూడా ఆభరణాల్లో ఉంది అన్నాడు. అది రెండో లైన్లో చెప్తున్నా. సర్వభూతేషు చ ఆత్మానం, అన్ని భూతముల యందు ఆత్మను. సర్వాణి భూతాని ఆత్మనియేవ అనుపశ్యతి. అన్ని భూతములు ఆత్మయందే ఉన్నాయి. ఆత్మ అన్ని భూతముల యందు ఉన్నది. అన్ని భూతములు ఆత్మయందే ఉన్నాయి మొదటి లైన్. రెండో లైన్ ఏం చెప్తోంది? సర్వభూతేషు ఆత్మానం, అన్ని భూతముల యందు ఆత్మ ఉన్నది. అన్ని ఆభరణాల యందు బంగారం ఉంది. అన్ని ఆభరణాలు బంగారంలోనే ఉన్నాయి, బంగారం ఆభరణాల్లో ఉంది. ఎలా చెప్పినా ఒకటే కదా. మన రెగ్యులర్ ఎగ్జాంపుల్ ఏంటి? కుండలో ఆకాశం ఉంది, అన్ని కుండల్లో ఆకాశం ఉంది. అన్ని కుండలు ఆకాశంలో ఉన్నాయి, ఆకాశం అన్ని కుండల్లో ఉంది. అన్ని ఆకాశంలోనే ఉన్నాయి అన్నారు. కనుక ఆత్మ అంతటా ఉంది. ఎలా ఉంది ఆత్మ? ఎలా ఉంది? అదే కదండి తెలియక కూర్చున్నాం మేము ఇక్కడ అంటారు. సత్తుగా ఉన్నది. సత్తుగా ఉన్నది అంటే ఏమిటి? ఉన్నది 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 అనే రూపంలో ఉన్నది ఆత్మ. ఉన్నది అనే దాన్ని చూస్తామా? పువ్వు ఉన్నది అన్నాం, పుష్పం ఉన్నది, పువ్వు ఉన్నది, డెస్క్ ఉన్నది, మైక్ ఉన్నది అన్నాం. కానీ ఏమున్నది చూడగలం, కానీ ఉన్నది అనేది చూడగలరా? ఉన్నది అనేదాన్ని చూడగలరా? చూడలేరు. ఇప్పుడు మరి ఉన్నది అనేది చూడలేము, కానీ తెలుసుకోగలం. ఉన్నది అనేది చూడక్కర్లేదు. విద్యుత్ చూస్తామా? చూడం. ఇప్పుడు ఉన్నదని తెలుస్తున్నదా లేదా? ఇప్పుడు అలాగే ఉన్నది అనేటువంటిది చూడక్కర్లేదు. దీన్ని ద్వారా మైక్ ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది అనేటువంటిది ఉన్నది. ఉన్నది అనేటువంటిది ఉన్నది. ఏ రూపంలో ఉంది? మైకు రూపంలో ఉన్నది, పుష్ప రూపంలో ఉన్నది, డెస్క్ రూపంలో ఉన్నది. ఉన్నది అనేటువంటిది మైకు రూపంలో ఉన్నది, ఉన్నది అనేటువంటిది డెస్క్ రూపంలో ఉన్నది,
ఉన్నది అనేటువంటిది ఫ్యాను రూపంలో ఉన్నది, ఉన్నది అనేటువంటిది మనుష్య రూపంలో ఉన్నది, ఉన్నది అనేటువంటిది భర్త రూపంలో ఉన్నది, భార్య రూపంలో ఉన్నది, అన్ని రూపాల్లోనూ ఉన్నది అన్నారు. కనుక ఉన్నది అనేటువంటిది ఎలా తెలుసుకుంటున్నాం? అన్ని రూపాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఉన్నది అనేది లేకుండా ఏ వస్తువైనా ఉంటుందా? చూడండి, అక్కడే ఉంటుందా అన్నది. ఉన్నది అనేది లేకుండా వస్తువు ఉండగలదా? చెప్పి చూడండి ఒకసారి. మైక్ ఉన్నది, పుష్పం ఉన్నది, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, నేను ఉన్నాను, ఆవిడ ఉన్నది, ఆయన ఉన్నాడు. ఆ ఉన్నది ఉన్నాడు అనే దానికి విలువ ఇస్తున్నాం మనం ఎప్పుడన్నా? పాపం ఎన్నిసార్లు యూజ్ చేస్తాం మనం, ఉపయోగిస్తున్నాం. పుస్తకం ఉన్నదండి, డబ్బులు ఉన్నాయండి, పర్సు ఉన్నదండి, బొట్టు ఉన్నదండి, పువ్వులు ఉన్నాయండి, ఉంగరం ఉన్నదండి. ఉన్నది ఉన్నది అంటున్నాం కానీ ఇన్నిసార్లు ఉపయోగిస్తున్నారు. ఏమున్నది మారుతున్నది కానీ ఉన్నది మారడం లేదు కదా. ఏమున్నది? ఇది చూడ రంగురంగుగా ఉంది. ఉన్నది దానికి రంగు లేదు పాపం. ఉన్నది అనే దానికి రంగు లేదు, వాసన లేదు. పువ్వుకు ఏమున్నది అనే దానికి రంగు ఉన్నది, వాసన ఉన్నది. జాజి పువ్వు ఉన్నది, తెల్లగా ఉన్నది, జాజి పువ్వు వాసనతో ఉన్నది. గులాబీ పువ్వు ఉన్నది, ఎర్రగా ఉన్నది. పాపం ఉన్నది అనే దానికి రంగు రుచి వాసన లేదు. కెమిస్ట్రీలో చదువుతాం, రంగు రుచి వాసన లేని వాయువు అని కదా. కనుక మనం ఏమైపోయినాం ఇప్పుడు? ఆ ఉన్నదనే దాన్ని మర్చిపోయినాం. ఎందుకంటే రంగు రుచి వాసన లేదు కదా పాపం దానికి. అసలు అది లేకుండా ఇవి లేవు కదా. పుష్పం ఉన్నది, నేనున్నాను, చీర ఉన్నది, అబ్బాయి ఉన్నాడు, ఇంట్లో టెలిఫోన్ ఉన్నది, గ్యాస్ స్టవ్ ఉన్నది. ఈ ఉన్నది ఉన్నది అంటున్నాం కానీ పాపం ఉన్నది అనే దాన్ని పట్టించుకోవడం లేదు. అదేరా నాయన బ్రహ్మం. మరి కనపట్టలేదు కదండి అన్నాడు. కనపట్టలేదంటావేంటి? మైక్ రూపంలో కనపడుతుంటే, పువ్వు రూపంలో కనపడుతూ ఉన్నది, డెస్క్ రూపంలో కనపడుతున్నది. నువ్వు ఉన్నావు కదా. నేను ఉండడమే ఆ బ్రహ్మ ఉండడం. చూసారా, నేను ఉన్నాను అంటున్నాం కదా మనం. అది ఆత్మ అంటే ఇక్కడ. అంతేగాని ఇది తెలుసుకోకుండా జనాలు అందరూ వెతుకుతారు ఆత్మని బయట ఎక్కడన్నా. ఎక్కడ ఉన్నది? ఆత్మ లేని చోట ఎక్కడ ఉన్నది చెప్పండి? ఆత్మ లేని చోటు ఎక్కడ ఉన్నది? ఫలానా చోటు ఇక్కడ ఆత్మ లేని చోటు ఉన్నదండి అని చూపించండి. ఉదాహరణకి కాసేపు మిమ్మల్ని పరీక్ష చేయడానికి, ఏమండి అంతటా ఆత్మ ఉంది, ఆత్మ లేని చోటు ఇక్కడ ఉన్నదండి అనండి. అక్కడ ఆత్మ లేని చోటు ఉన్నది. చూసారా, ఎక్కడ ఉన్నది అనే దాన్ని ఎక్కడ తీసేయలేరు ఎవరు. ఇంత ఆలోచించమనం. ఏమిటో కాదు, కాకమ్మ కబుర్లాగా చెప్తున్నారంటారు. కాకమ్మ కబురు కాదు, ఉపనిషత్తు చెప్తోంది. ఈ మంత్రం తెలుసుకోవాలి అంటే జన్మజన్మల పుణ్యం కావాలి, బుద్ధి కావాలి. అర్థం కావడానికి తేలికైనదే, కానీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. తేలికైంది ఇంట్లో ఏదైనా అంతే, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అంటారు. తేలికగా దొరుకుతూ ఉంటే దాన్ని లెక్క చెయ్యం. ఏదండి తేలికగా దొరుకుతున్నది చెప్పండి? ఇప్పుడు నేను ఉన్నాను అనేది తేలికగా మనకు లభిస్తున్నది ఇప్పుడు. కానీ ఎలా ఉన్నాను అనేది లభిస్తున్నదా? ఎలా ఉన్నాను? ధనవంతుడిగా ఉన్నాను అంటే కష్టపడాలి. నేను ఉన్నాను అనడానికి కష్టపడక్కర్లేదు. ఇదొకటి చూడండి జోక్ ఏమిటి? ఫూలిష్నెస్. నేను ఉన్నాను అనడానికి కష్టపడక్కర్లేదు, ఆయాసపడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నేను భార్యగా ఉండాలి అంటే అబ్బాయిని చూడాలి, పెళ్లి చేసుకోవాలి అని ఎట్టుంటాడేమో. భార్య కావడానికి ఎంత కష్టపడాలి, వాళ్ళకి తగ్గట్లుగా చదువుకోవాలి, నేను ఇన్ని సంపాదించుకోవాలి. నేను ఉండడానికి కష్టమే లేదు. అదే భర్త కావాలి అంటే, భర్తనుగా అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ కావాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం లేకపోతే ఎవరు చేసుకోరు, కష్టపడాలి. తండ్రి కావాలి అంటే ఏమే కావాలి? పిల్లలు కలగాలి. పిల్లలు కానీ మళ్ళీ తాతయ్యని కావాలంటే ఏం చేయాలి? వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఏదైనా కావాలి అంటే కష్టపడాలి. నేను ఉన్నాను అనే దానికి కష్టం లేదు. చూడండి, ఇంత అనాయాసంగా లభించేటటువంటి నేను ఉన్నాను అనేటువంటిది దీన్ని మర్చిపోయి కష్టపడి ఆయాసపడే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మనం.
ఈ నేను ఉన్నాను అనేటువంటిది ఆత్మస్వరూపం. నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను మారుతూ ఉంటుంది. అది అనాత్మస్వరూపం. అందులో లోటు ఉంటుంది, అందులో దిగులు ఉంటుంది, అందులో చింత ఉంటుంది. భార్యగా దిగులు, చింత ఉంటుంది. భర్తగా ప్రాబ్లమ్స్, పిల్లలుగా ప్రాబ్లమ్స్, గ్రాండ్ చిల్డ్రన్గా ప్రాబ్లమ్స్, సంసార పని వాళ్ళతో ప్రాబ్లం, డ్రైవర్లతో ప్రాబ్లం. నేను ఉన్నానులో ప్రాబ్లం లేదు, హాయిగా ఉంది. శాస్త్రం ఏం చెప్తుంది? అందుకని నేను ఎలా ఉన్నాను పట్టించుకోవాకు, నేను ఉన్నాను అనే దాన్ని పట్టించుకో. నేను ఉన్నాను అనే దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. నేను ఎలా ఉన్నాను అనేటువంటిది దాన్ని నువ్వు పరిపూర్ణంగా ఉంచలేవు, మారుతూనే ఉంటుంది. జుట్టు మారిపోతూ ఉంటుంది, పళ్ళు మారిపోతూ ఉన్నాయి, ఒంట్లో శక్తి మారిపోతూ ఉన్నది. ఆ మారుతూ ఉండే దానికోసం ఎందుకు దిగులు పడతావు? మారనటువంటి దాన్ని ఆనందించు, మారుతున్న దాన్ని చూస్తూ ఉండు అన్నాడు. మనం ఏం చేస్తాం? మారుతూ ఉన్నదాన్ని పట్టుకొని వేళ్లాడుతూ ఉంటాం, అది మారుతూనే ఉంటుంది, మనం దుఃఖపడుతూ ఉంటాం. పళ్ళు కదులుతున్నాయే అంటాం, కదులుతాయి. జుట్టు ఊడిపోతున్నదే ఊడిపోదు, జుట్టు తెల్లబడుతున్నదే పడుతుంది, కాళ్ళు నిప్పులు వస్తున్నాయే వస్తాయి, జాయింట్లు కదులుతున్నాయే కదులుతాయి. ఈ నేను ఉన్నానులో మార్పు లేదు. హాయిగా నువ్వు అది అంటే ఇందులో మార్పు ఉంటూనే ఉంటుంది, దీంట్లో దోషాలు ఉంటూనే ఉంటాయి. దీన్ని దోషరహితంగా చెయ్యలేవు. నేను ఉన్నానులో దోషము లేదు, దాంట్లో దోషం రావడానికి ఆస్కారం లేదు. అటువంటిది తెలుసుకున్న వ్యక్తి న విజుగుప్సతే అన్నాడు. దేని మీద అతనికి రోత, విజుగుప్స అంటే ఏమిటి? రోత, అసహ్యం, చికాకు కలగడం అన్నమాట. దాన్ని చూడంగానే అసహ్య భావం కలగడం. ఈ నేను ఆత్మని తెలుసుకున్న వ్యక్తికి ఈ జుగుప్స ఉండదట, విజుగుప్స ఉండదు. ముఖం చిట్లించుకోవడం, మొహం దిగులు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ఉండవు. ఆ అహంకారం, ఈ శరీరం నేను అనుకున్నప్పుడు, అభిమానం పొందినప్పుడే అవన్నీ జుగుప్స వస్తుంది. జుగుప్సకు మొహంలో కనపడుతుంది. చిట్టపట్టలాడటం అంటారు చూసారా? మొహం చిట్టపట్టలాడుతూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటాం, కోపాన్ని కళ్ళల్లో చూపిస్తాం, దిగులు చూపిస్తాం, విసుగు చూపిస్తాం, ఇవన్నీ చూపిస్తాం. దేనికి వస్తాయి అవన్నీ? అవి నేను ఉన్నాను అనే విషయాన్ని, నాది అనేటువంటిది నేను ఆత్మస్వరూపం మర్చిపోయి నేను ఎలా ఉన్నాను అనే అనాత్మ ఉంది చూసారా? భార్యగా ఉన్నాను, భర్తగా ఉన్నాను, తండ్రిగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, ఉద్యోగిగా ఉన్నాను, ఇవన్నిట్లో దోషాలు ఉన్నాయి. అదిలో మనం తాదాత్మ్యం అయిపోయి జుగుప్స పెంచుకుంటున్నాం. కోపం, తాపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అపనమ్మకం, సందేహం, రకరకాల భయాలు ఇవన్నీ పెంచుకుంటున్నాం మనం. ఆ పెంచుకొని అది నిజం అనుకొని అందులోనే పడి తల్లడిల్లిపోతున్నాం. ఎండాకాలంలో మే మాసంలో నండి ఎండలో నుంచోండి ఎట్టుంటుంది? కాళ్ళు కాలుతూ కింద చెప్పులు లేకుండా నుంచోండి బయట. అట్లా ఉంది ఇప్పుడు అజ్ఞాని జీవితం. ఏమోనండి, ఎట్లా ఉంటుందో ఏమో, రేపు ఎవరికి తెలుసు, ఏమవుతుందో ఏమో. ఇంత దిగులు, ఇంత భయం, ఏమైపోతుందో ఈ శరీరం అనే భయం. ఏమవుతుందో అవుతుంది, నువ్వు ఆపగలవా? ఏమైనా చెయ్యగలవా? మరి చెయ్యలేని దానికి, ఆపలేని దానికి ఎందుకు దిగులు పడతావు? దాన్ని అట్లా పోని. గాలి వచ్చినప్పుడు నీళ్ళల్లో 2 చెక్క ముక్కలు, దుంగలు అంటారు చూసారా? చెక్క పెద్ద దుంగలు అంటారు వాటిని. అవి గాలి వాటానికి కదులుతూ ఉన్నాయి. గాలి వచ్చినప్పుడు 2 దగ్గరికి వస్తాయి, మళ్ళీ పెద్ద గాలి వచ్చినప్పుడు 2 విడిపోతాయి. ఆ గాలి అనేది ప్రారంధం ఏం చేస్తుందంటే ఈ శరీరం అనే ఆ చెక్క ముక్కని తిప్పుతూ ఉంటుంది, అటు ఇటు అటు ఇటు. ఒక్కొక్కసారి వెళ్ళి కొండకు కొట్టుకుంటుంది, మళ్ళీ గాలి రాగానే కొండ నుంచి బయటకు వస్తుంది, హాయిగా పోతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడో గాలి వస్తుంది, ఆ గాలి ప్రారంధం అనమాట. పోయి మనకు కూడా కష్టాలు కొండ పర్వతాలకి ఢీకొన్నట్టు అనమాట. ఒక్కొక్కసారి సాఫీగా జరుగుతూ ఉంటుంది. మొన్నటి దాకా బాగా సాఫీగా జరిగిందండి, ఏ సమస్యలు లేవు. ఇప్పుడే ఏదో కలతలు బయలుదేరినాయి కొంచెం, ఎందుకంటే పెద్దదైపోయింది సంసారం. ఎందుకంటే కోడళ్ళు అల్లుళ్ళు రాగానే ఒక్కొక్క డాష్ అన్నమాట. ఏదో ఒకటి తాకిడి తగులుతూ ఉంటుంది మనిషికి. అది ప్రారంధం, ఎవ్వరూ ఆపలేరు. జ్ఞానికి కూడా ఉంటుంది ఆ శరీర ప్రారంధం.
ఆయన జ్ఞాని పట్టించుకోడు. న విజుగుప్సతే. ఎందుకంటే ఇది ఒక బొమ్మ, ఇది బొమ్మ లాంటిది, ఇది నిజం కాదు. నేను ఆత్మస్వరూపాన్ని అని అతనికి తెలుస్తుంది. తెలుసుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. తెలియకపోతే దుఃఖపడతారు. దుఃఖపడతాను అంటే పడు ఉంటాం, ఏం చెప్తాం? అదే విషయం. న విజుగుప్సతే తతః. ఈ జ్ఞానం వలన, ఈ ఆత్మజ్ఞానం వల్ల తనకంటే వేరైనది మరొకటి లేదు కనుక, తనకంటే వేరైనటువంటిది మరొకటి లేదు కనుక. బంగారం ఆభరణాలు చూసి ఈ ఉంగరం చిన్నగా ఉన్నది, ఆ చైన్ పెద్దదిగా ఉంది, ఇది మరీ చిన్న చైను, బంగారం దిగులు పడుతుందా? చెప్పండి. బంగారం ఈ ఉంగరంలో చిన్నగా ఉన్నాను నేను, ఆ పెద్ద చంద్రహారంలో పెద్దగా ఉన్నాను, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది, ఇది అట్రాక్టివ్గా లేదని బంగారం ఏదైనా బాధపడుతుందా? పడదు. ఎందుకంటే ఇది చిన్నదైనా అది పెద్దదైనా, ఇది మెరుస్తున్నా అది మెరవకపోయినా నేనే ఉన్నాను అన్నిట్లో. బంగారానికి బాధ లేదు. అదే ఇప్పుడు చైన్ బాధపడుతుందా? చెప్పండి. ఆ ఉంగరాన్ని చూసి నువ్వు చిన్నగా ఉన్నావు, నాకంటే చాలా చిన్నగా ఉన్నావు, నిన్ను ఎవరు చూడటం లేదు, చూడు నన్ను చూస్తున్నారని చెప్పి చైన్ ఏమన్నా చెప్తుందా? చైనే లేదు కదా చెప్పడానికి. చైను ఉంగరం ఎక్కడుందండి? ఉన్నదేమిటి అక్కడ? బంగారమే కదా. బంగారానికి ప్రాబ్లం లేదు, చైన్కి ప్రాబ్లం రావడానికి వీలు లేదు, ఎందుకంటే ఉంటే కదా. చైన్ ఉన్నా ఉంగరం ఉన్నా ఉన్నది అక్కడ ఏమిటి? బంగారం. సో బంగారంలో ప్రాబ్లం రావడానికి ఆస్కారం లేదు, చైన్ బంగారంలో ప్రాబ్లం రాదు, ఎందుకంటే అంతా తనే ఉంది కనుక. చైన్ అనేది లేదు కనుక చైన్లో కూడా ప్రాబ్లం రావడానికి వీల్లేదు. ఏమంటే అక్కడ బాగుందండి ఉదాహరణ, ఇక్కడ వస్తున్నది. ఇక్కడ అహంకారం ఆత్మ రెండు ఏకమైపోయి ఆ అహంకారాన్ని మనం పట్టుకొని, అహంకారం మనం అట్లా ఊపేస్తున్నది మనల్ని. ఊపి 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 తిన్నది అరగకుండా నిద్ర పట్టకుండా అనవసర అవస్థ పడుతున్నావు. అవస్థ అన్నాడు. ఇంట్లో ఒకటే ప్రాబ్లమ్స్ అండి. ఇంట్లో ఎవరికి ప్రాబ్లమ్స్? ఆత్మ అంతటా ఉన్నది రాముడొక్కడే, అంతా బ్రహ్మమయం. పాటలు పాడతాం, చెప్తాం, అందరికి ఉపదేశాలు చేస్తాం. మన దాకా వచ్చేటప్పటికి అందరికి ఉపదేశాలు చేస్తాం బాగానే. కష్టం అని వస్తే పోతాయిలే ఉండి అదేముందండి, పోతూ ఉంటాయి, నీకు వచ్చినప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు. కనుక ఉపదేశాలు చేయడం కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు? కష్టంగా చూస్తున్నావా? ఇది కష్టమే కాదు, ఇది ఒక శరీరంలో జరిగే మార్పు, ఈ సంబంధాలలో ఉండేటటువంటి మార్పు, ఇది జరుగుతూనే ఉంటుంది, దీన్ని ఎవరు ఆపలేరు. జరిగినా జరగకపోయినా అది అనాత్మ కదా, అది దాంతో నాకేం పని ఉంది? కనుక నిజమైనటువంటి ఆత్మ యొక్క అవన్నీ రోల్స్ అంటారనమాట, పాత్రలు, సినిమా పాత్రలలాగా. పాత్రలు వేస్తూ ఉంటే, పాత్రలు అంటే స్టీల్ పాత్రలు కాదు, డ్రామా పాత్రలు వేస్తూ ఉంటే ఆ పాత్రలు నిజమా? నిజం కాదు కదా. ఆ పాత్రల వెనకాల ఉన్నటువంటి వ్యక్తి కదా నిజం. అదేవిధంగా మనం భర్త పాత్ర, భార్య పాత్ర, కూతురుగా మన యొక్క రోల్స్ అన్నమాట, పాత్రల్ని మనం వేస్తూ ఉన్నాం. మనం ఈ పాత్ర వేస్తున్నామనే విషయం మర్చిపోయి మనం ఆ పాత్రలో పడిపోయినాం. పాత్రలో పడిపోయి ఇంక బయటికి రాకుండా దిగులు పడుతున్నామని. దిగులు పడవద్దు అంటుంది శాస్త్రం. మనం ఏం చెప్తున్నాం? దిగులు పడతాను అంటాం మనం. దిగులు పడడం ఇష్టమా, పడకుండా ఉంటే ఇష్టమా? దిగులులో ఆనందం ఉందా? దుఃఖ సంయోగ వియోగం అన్నారు కృష్ణ పరమాత్మ. అందుకే ఆనందం అంటే ఏమిటి? దుఃఖ సంయోగాన్ని నుంచి వియోగం. దుఃఖంతో సంయోగం లేకుండా విడిగా ఉండడమే మోక్షం. దుఃఖ సంయోగ వియోగం అన్నారు. దుఃఖం వస్తున్నది అనుకోండి, నేను దాంతో సంయోగం కాను, దాంతో చేరను. ఆ దుఃఖం వస్తూ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని, అదంతా అనాత్మలో జరిగేదే అని చెప్పి చూస్తూ ఉంటాను.
నేను ఆత్మని నాలో లేదు, నేను అంటే శరీరం కాదు, నేనంటే మనసు కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పేస్తాను వెంటనే. నేను అనేటువంటిది ఆత్మ, నేను అనేటువంటిది శరీరం కాదు అని చెప్పగానే శరీరానికి వచ్చే బాధ నాది కాదు, ఈ శరీరానికి ఉన్నటువంటి సంబంధం, ఆ సంబంధం వల్ల వచ్చే బాధ కూడా నాది కాదు. కనుక నాకంటూ బాధ లేదు, కానీ శరీరంలో బాధలు ఉంటూనే ఉంటాయి. దాన్ని పరిపూర్ణంగా బాధలు లేకుండా చెయ్యలేను. కనుక నేను శరీరంతో తాదాత్మ్యం చెందకూడదు. చొక్కా వేసుకున్నాం, చొక్కా నేను అంటామా? ఆ చొక్కా మీద ఏదో మరకబడింది, కాకి రెట్ట వేసింది, వేస్తే ఏం చేస్తాం? ఆ చొక్కా అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటామా? ఏం కదా, ఇటు ఇటు దులిపేస్తాం. వేసిందే వేసిందే చూసుకుంటూ ఉంటామండి, దులిపేస్తాం. ఈ శరీరానికి కూడా నింద, అపనిందలు, అవమానాలు, గౌరవాలు ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఏం చేస్తా అంటే చొక్కా వేసుకున్నాం అంతే, చొక్కా నేను కాదు కదా. అదే నింద, అపమానం ఇవన్నీ కూడా, సుఖ దుఃఖాలన్నీ కూడా శరీరానికి వస్తూ ఉంటాయి. ఆ శరీరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఉతికి ఆరేసుకుంటూ ఉండాలి. మరకబడ్డప్పుడు ఏం చేస్తాం? దానిలో సోప్ వేసి ఉతికి ఆరేస్తాం. అదే మనస్సుకు శరీరానికి కూడా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కాస్త జపం చేసుకొని, కాస్త మంత్రం చదువుకొని, పుస్తకాలు చదువుకొని కొంచెం ఆల్రైట్ చేసుకోవడమే అంతే. ఎలాగైతే శరీరం మీద, వస్త్రం మీద ఏదన్నా మరక పడితే దాన్ని డిటర్జెంట్తో కడిగేసి మళ్ళీ ఇస్త్రీ చేసుకొని మళ్ళీ వాడుకుంటామా లేదా? అదేవిధంగా ఈ శరీరం, మనస్సుకు కూడా ఏదైనా కష్టం, సుఖం, దుఃఖాలు ఏమన్నా వచ్చినప్పుడు, సుఖం వస్తే చెప్పలేండి, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కాస్త భగవత్ సాన్నిధ్యంతో మంచి జపం తపం చేసుకుంటూ సత్సంగంలో ఉంటూ ఆ మనస్సుని, శరీరాన్ని కొంచెం మేనేజ్ చేసుకొని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఎందుకండి ఈ శరీరం, ఇంకెందుకండి అనకూడదు. శరీరం ఉంటేనే కదా నేను ఉంటాను, లేకపోతే ఉన్నది అనేదానికి ఆస్కారం లేదు. అది చాలా ఉంది చెప్పాలంటే ఒక్కొక్క మంత్రంలో. తర్వాత మంత్రం చదువుతాం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః తత్ర కో మోహః కశ్చోకః ఏకత్వమనుపశ్యతః. యస్మిన్ ఎప్పుడైతే అప్పుడు అని, ఏ విద్యను సంపాదించిన తర్వాతనైతే, ఏ సమయంలో నువ్వు ఆ జ్ఞానాన్ని పొందుతావో అని అర్థం. యస్మిన్ కాలే, ఏ కాలమునందైతే. ఇంకొక అర్థం ఏంటి? ఏ జీవులయందు అని అర్థం. యస్మిన్ జీవేషు, ఏ జీవులయందు, ఏ సమయమునందు, ఏ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాతనైతే నువ్వు సర్వాణి భూతాని ఆత్మైవాభూత్, అన్ని జీవరాశులు, అన్ని ప్రాణులు ఆత్మగానే చూస్తావు. ఆత్మ ఏవ అభూత్, అన్ని ఆత్మే అయిపోయినాయి. అన్ని ఆత్మే. ఆత్మ కంటే వేరే లేదు అస్సలు. ఆత్మ కంటే వేరే లేనే లేదు. మన్ను పాత్రలన్నీ చూస్తూ ఉంటే మట్టితో చేసినవన్నీ మట్టి కంటే వేరేగా ఉన్నాయి. అవి రూపాలు రకరకాలుగా ఉండొచ్చు. ఫ్లవర్ పాట్గా ఉంటుంది, కొండగా ఉంటుంది, బాణగా ఉంటుంది, మూకుడుగా ఉంటుంది, గ్లాసుగా ఉంటుంది. అన్నీ మట్టితో చేసినవే కదా. అన్ని రకరకాలుగా ఉన్న సైజులు, రకరకాల సైజులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చూస్తే వాడు అన్ని ఒకదాని మీద పెట్టి ఉంచుతాడు. అవన్నీ చూసేటప్పుడు మనం ఏమనుకుంటుంది, మనసు లోపల ఒక్కటి గుర్తుంటుంది, ఇవన్నీ కూడా మట్టితో చేయబడినవే. రూపాలు వేరువేరుగా ఉన్నా కూడా మట్టితో చేయబడినవే. ఉన్నది ఒక్కటే, సత్యం ఒక్కటే, మృదేవ సత్యం. మిగతావన్నీ ఏంటి? వాచారంభణం అన్నారు. అది దేని యొక్క వికారం? అవన్నీ కూడా మార్పుల రూపాలన్నీ కూడా మట్టి యొక్క వికారం అన్నారు.
వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం అన్నారు. మృత్తిక అంటే మట్టి. మట్టి మాత్రమే సత్యము కానీ బాణ కుండ ఇవన్నీ సత్యమా? మట్టి కాకుండా వేరేగా ఉన్నాయా? అవి లేవు కదా. మట్టియే సత్యం అన్నారు. మృత్తికా ఇది ఏవ సత్యం అన్నారు. మరి ఇన్ని కనపడుతున్నాయి కదండి రకరకాలుగా అన్నారు. రకరకాలుగా కనపడినప్పటికీ కూడా వాటి వెనకాల ఉన్నది ఒక్క మట్టి మాత్రమే. కనుక వాటిట్లో రకరకాలున్న చిన్న పెద్ద చూడటానికి కొన్ని అట్రాక్టివ్గా ఉంటాయి, కొన్ని అట్రాక్టివ్గా ఉండవు. ఎలా ఉన్నప్పటికీ కూడా మట్టి మట్టే అన్నారు. అదేవిధంగా రకరకాల జీవరాశుల్ని, కోట్ల కొలది జీవరాశుల్లో ఒక జీవరాశి మనం. ఈ కోట్ల కొలది జీవరాశుల్లో మనకు తెలియని జీవరాశులు ఎన్నో ఉన్నాయి. సముద్రంలో ఉన్నాయి, గాలిలో ఉన్నాయి, పైన ఉన్నాయి. మనకు కనపడే జీవరాశుల్లో, ఇన్ని జీవరాశుల్లో మనం కూడా ఒక జీవరాశి అంతే. ఏంటి పెద్ద విషయం? ఇన్ని జీవరాశుల్లో నేను ఒక్క జీవరాశిని, మనిషి అనే జీవరాశిని నేను. ఇన్ని జీవరాశులు కూడా ఏమిటయ్యా అంటే పేర్లు రూపాలే వేరు, నామ రూపమే. ఆత్మ భర్త రూపంలో ఉన్నాడు, ఆత్మ భార్య రూపంలో ఉంది, ఆత్మ అబ్బాయి రూపంలో ఉన్నాడు, ఆత్మ అమ్మాయి రూపంలో ఉంది, ఆత్మ కుక్క రూపంలో ఉంది, ఆత్మ పిల్లి రూపంలో ఉంది, ఆత్మ ఎలుక రూపంలో ఉంది, ఆత్మ పక్షి రూపంలో ఉంది, ఆత్మ చెట్టు రూపంలో ఉంది. ఆత్మ ఏ రూపంలో లేదు చెప్పండి? ఆత్మ మైక్ రూపంలో ఉంది, ఆత్మ పుష్ప రూపంలో ఉంది, ఆత్మ డెస్క్ రూపంలో ఉంది అన్నారు. ఆప్నోతి సర్వం ఇది ఆత్మ. ఉన్నది అనేటువంటిది వ్యాపించి ఉన్నది అంతా, అది ఆత్మ అన్నారు. నేను ఉన్నాను అనేటువంటిదే ఆత్మ. ఎలా ఉన్నాను అని తర్వాత యూజ్ చేస్తాను చూసారా, అది నేను కాదు, అది శరీరం. ఆ నేను అనేది ఎప్పుడు నిద్రపోయేటప్పుడు శరీర జ్ఞాపకం లేకపోయినా ఉన్నాం మనం అక్కడ. నిద్రలో నేనున్నాను, ఎలా ఉన్నాను అనేది జ్ఞాపకం ఉందా? ఎలా ఉన్నాను అనేది జ్ఞాపకం లేదు. అయినా నేనున్నానా లేదా? హాయిగా ఉన్నానండి, తెలియకపోవడం వల్లనే హాయిగా ఉన్నానన్నాడు జ్ఞాని. మెళకుతో ఉన్నప్పుడు కూడా నేను ఈ శరీరం అని జ్ఞాపకం లేకుండా ఉంటాడు. శరీరం ఉపయోగిస్తూనే నేను ఈ శరీరం కాదు అని ఉంటాడు. అది ఎలా సాధ్యం స్వామిని? అది సాధ్యం అన్నారు. జ్ఞానికి సాధ్యం. జ్ఞానికి సాధ్యం ఎలా అయింది? శాస్త్రం చదివి గురువు దగ్గరికి వెళ్ళి చదవడం వల్ల సాధ్యమైంది. ఒక వ్యక్తికి సాధ్యమైతే మనకెందుకు సాధ్యం కాదు? ఆయనకు సాధ్యమైతే మనకెందుకు సాధ్యం కాదు అనుకుంటే సాధ్యం అవుతుంది. ఆయనకు సాధ్యం అవుతుందండి, నాకెక్కడ వస్తుందని చెప్పి అంటే రాదు కదా. నాకు సాధ్యమే అంటే వస్తుంది ఆ జ్ఞానం. కనుక చెప్తున్నారు ఇక్కడ, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మాయేవ అభూత్ అన్నారు. ఆత్మే అయినప్పుడు అన్నీ విజానత తెలుసుకున్నాడో, ఎప్పుడైతే తెలుసుకున్నాడో అన్నారు. విజానత అంటే విజ్ఞానికి, అంటే జ్ఞానం తెలిసిన అతనికి అని అర్థం. విజ్ఞానికి, విజానత అంటే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి. ఏ జ్ఞానం? అంతా ఆత్మనే అని తెలుసుకున్న జ్ఞానికి, అంతా ఆత్మే కదా అని తెలుసుకున్న జ్ఞానికి, తత్ర ఆ యొక్క వ్యక్తి యందు, తత్ర ఆ జ్ఞానికి, అతని యందు కో మోహ, మోహం ఎక్కడుంటుంది? మోహం అనేటువంటిదే ఉండదు అతనికి. కశోక, శోకం ఎక్కడి నుంచి వస్తుంది? కో మోహ కశోక, కహ మోహ, ఎక్కడుందండి మోహం అతనికి? బాధలే లేవు, దిగులు లేదు, చింత లేదు, ఆనందంగా ఉన్నాడు. మనం అనుకుంటాం ఆనందంగా ఉండంటే ఆయనకి ఎన్ని లక్షలు ఉన్నాయండి, ఎన్ని కోట్లు ఉన్నాయండి అని అడుగుతాం మనం. శాస్త్రం చెప్తుంది చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఇతను, తరుమూలం ఉన్నారు. అంటే చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడు, ఏమి ఆస్తి లేదు, నా వాళ్ళు అనేవాళ్ళు లేరు, ఎటువంటి సంపదలు లేవు, అయినప్పటికీ కూడా ఆనందంగా ఉన్నాడే.
తనదంటూ ఏం లేకపోయినా కూడా ఆనందంగా ఉన్నాడే అన్నాడు. కనుక ఆనందంగా ఉండడానికి ఇవన్నీ అక్కర్లేదు నాయన, లేకపోయినా కూడా ఆనందంగా ఉన్నాడు. కశోక అన్నాడు. అందుకని తరతి శోకం ఆత్మవిత్ అన్నాడు. ఆత్మను తెలుసుకున్న వ్యక్తి శోకాన్ని నుంచి దాటిపోతాడట, శోకమే ఉండదట. అది చెప్పారు ఇక్కడ. తరతి తత్ర కోమోహ కశోక. ఎందువల్ల? ఏకత్వం అనుపశ్యత. ఒక ఆత్మని చూస్తున్నాడు అన్నిట్లో. ఆత్మని చూడడం వల్ల, ఒకే ఆత్మని అంతటా చూడటం వల్ల, ఎప్పుడూ జ్ఞాపకం ఉండడం వల్ల శోకం లేదు, మోహం లేదు. అంటే దాన్ని బట్టి ఏమిటి మనం అర్థం చేసుకోవాలి? శోకం ఎందుకు వస్తుంది అప్పుడు మనిషికి? ఆత్మని చూడకుండా, ఆత్మ చూడకుండా నామరూపాలు చూస్తున్నాడు, బయట చూస్తున్నాడు. అతను ఉన్న లోపల ఉన్నటువంటి ఆత్మని గ్రహించకుండా ఈ శరీరం, రక్తం, మాంసం కూడుతున్నటువంటి ఈ ఎముకల గూడును చూస్తున్నాడు. అది చూసి అది సత్యం అనుకొని దిగులు పడుతున్నాడు. ఏకత్వం చూడటల్లా, భిన్నత్వం చూస్తున్నాడు. నువ్వు వేరు, నేను వేరు, ఆయన వేరు, ఈయన వేరు, వాళ్ళు వేరు, నేను వేరు. ఈ వేరు భావన ఉంది చూసారా? ఆ వేరు భావన ఉండడం వల్ల, వేరు 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 అనే భావన ఉండడం వల్ల ఏమొస్తుంది? వాళ్ళు పెద్దవాళ్ళు, నేను చిన్నవాడిని, వాళ్ళకి చాలా ఉంది, నాకు లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకు ఇవి లేవు, నేమైపోతాను, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, నన్ను సరిగా చూస్తారో లేదో. ఒకటే రెండా? లిస్టు రాస్తే ఎన్నో వస్తాయి బాధలు. ఏమండి, అన్నీ చెప్పలేను కానీ నా సమస్యలన్నీ తర్వాత చెప్తానంటారు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి. అప్పటికే గంటన్నర చెప్పారు వరుస పెట్టి. గంటన్నర సేపు చెప్పిన తర్వాత సమస్యలు ఇవన్నీ చెప్తే తీరేవి కాదులేండి, మళ్ళీ ఇంకో రోజు వస్తాను. గంటన్నర చెప్పావు కదమ్మంటే ఇంకా కాలేదంట. అయ్యో గంటన్నర ఎక్కడ సరిపోతుందండి నాకు, ఇట్లా 5 సిట్టింగ్స్ అన్నా కూర్చోవాలి అన్నాడు. 5 సిట్టింగ్స్ కూర్చుంటే ఇంకా అవుట్ అన్నమాట అవతల వ్యక్తి. ఇదే కదా రామాయణం, భారతం. మా రామాయణం, పైగా రామాయణాన్ని తీసుకొస్తారు ఇక్కడికి. మా ఇంటి భారతం చెప్పాలంటే ఆ భారతాన్ని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తావు? ఆ భారతాన్ని ఉంచండి అట్లా. ఆ రామాయణాన్ని ఇక్కడికి తీసుకురావద్దు. ఇంటి రామాయణం అని చెప్పి చెప్తారు పైగా. రామాయణం పవిత్రమైనటువంటి కథా కావ్యం. నీ ఇంటి సమస్యలతో పోల్చవాకు నాయన. భారతం అనేటువంటిది ధర్మశాస్త్రం, నీ ఇంటి సమస్యలతో పోల్చవాకు. జనాలకు ఎక్కువ అలవాటు ఇది చెప్పడం. నా భారతం ఏం వింటావులే నువ్వు, నా రామాయణం ఏం వింటావులే. నీ రామాయణం ఏం వినాలి? రాముడి కథ అయితే వింటాను, నీ రామాయణం వినలేను. కనుక ఏకత్వం అనుపశ్యత. అందుకని ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, తాపం, భయం, జుగుప్స ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ అహంకారంలో పడి, ఆ కుడితి తొట్టులో పడ్డ, మన వాళ్ళు చెప్తారు, కుడితి తొట్టులో పడ్డ ఎలుక ఎలా కొట్టుకుంటుందండి చూసారా? మన ఇళ్లలో బాగుండేది, వెనకటి ఇళ్లలో బాగుంటాయి, బావుల్లో బాగా ఎలుకలు పడుతూ ఉంటాయి. ఆ ఎలుక పడి చచ్చిపోతే నీళ్లు పనికిరావు కదా, అందుకని ఏం చేస్తారంటే ఆ ఎలుకను తీసి బయట వెయ్యాలి. వేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కాసిని తోడేసేస్తారు. ఆ ఎలుక కొట్టుకుంటుంది ప్రాణం దానికి, నీళ్ళల్లో పైకి రాలేదు, ప్రాణం కోసం తహతహలాడుతూ ఉంటుంది. ఇంకా కుడితి తొట్టులో పట్టితే కూడా అంతే, అది పైకి రావాలని ప్రయత్నం చేస్తుంది, రాలేదు. అజ్ఞాని కూడా ఆ కుడితి తొట్టులో పడ్డ ఎలుకకి, ఈ అజ్ఞానికి, సంసారంలో కుడితి తొట్టులో పడ్డ అజ్ఞానికి ఏమీ భేదం లేదండి. అది బాధపడుతోంది, వీడు బాధపడుతున్నాడు. చెప్పండి ఏమిటి భేదం? అది కుడితి తొట్టులో పడి బాధపడుతుంది, వీడు సంసార అహంకారం మమకారాలతో కూడినటువంటి కుడితి తొట్టులో పడి బాధపడుతున్నాడు. బాధపడటం ఒకటే. ఎంత బాధపడుతుంది అది? నువ్వు బాధపడుతున్నావు. చెప్పు, దానికి నీకు ఏంటి తేడా? ఏకత్వం అనుపశ్యత. ఆత్మనే గ్రహించినటువంటి వ్యక్తికి సంసారమే ఉండదు. ఆత్మని గ్రహించకపోతే సంసారంలో పడిపోతాడు. సంసారంలో పడితే దిగులు, చింత, చీకు, చికాకు. కనుక ఉపనిషత్తు చెప్తోంది, ఆ జ్ఞానికి మోహం ఎక్కడా, శోకం ఎక్కడా, అంతటా ఆత్మను చూసేవాడికి బాధే ఉండదు. ఆనందమో ఆనందం, ఎప్పుడూ ఆనందమే, సర్వదా ఆనందం, సకల
సకల అంటే అన్ని జీవరాశుల యందును ఆనందమే చూస్తాడు, ఆనంద ఆత్మని చూస్తూ ఉంటాడు. నా రూపమే కదా అక్కడ. నా ముఖం చూసుకుంటే అద్దంలో 2 ముఖాలా 1 ముఖమా? నా ముఖం చూసుకుంటున్నాడు, 10 అద్దాలు ఉన్నాయండి నా ముందు. నా ముఖం 10 బింబాలుగా కనపడుతుంది, 10 ప్రతిబింబాలుగా కనపడుతుంది. చిన్న ఉదాహరణ చూడండి. 10 అద్దాలు ఉన్నాయి నా ముందు వరుసగా, 1 2 3 అన్ని యాంగిల్స్లో పెట్టున్నాయి. నేను ఇక్కడ నుంచున్నాను. ఇప్పుడు 10 అద్దాల్లో నా ముఖం పడుతుందా పడదా? పడుతుంది. 10 అద్దాల్లో ముఖం కనపడ్డప్పుడు అమ్మో 10 మంది ఉన్నారు నన్ను ఏం చేస్తారో అని బాధపడతానా? అమ్మో ఈయనేం చేస్తాడో, నన్ను ఆ ముఖం ఏం చేస్తుందో, ఆవిడ ఏం చేస్తుందో అని బాధపడతామా? బాధపడకపోగా ఏమనుకుంటారు? ఆహా నేను ఎంత బాగున్నాను, ఈ యాంగిల్లో బాగున్నాను, స్ట్రైట్గా కూడా బాగున్నాను, కానీ రైట్ యాంగిల్ లెఫ్ట్ యాంగిల్ మన ఫోటోలు ఎట్లా చూసుకుంటాం చూడండి. నీకు యాంగిల్ చూసుకుంటే చాలా బాగున్నానే. 10 మంది ఉన్నారు నీకు బాధ లేదా అన్నాడు. 10 మంది ఎక్కడున్నారండి? నేనే కదండి 10 మందిగా కనపడుతున్నాను. లెఫ్ట్ సైడే కదా కనపడుతున్నావు, రైట్ సైడ్ కనపడలేదు కదా అంటే, అక్కడ లెఫ్ట్ సైడ్ కనపడ్డా ఇక్కడ రైట్ సైడ్ కనపడుతున్నాను చూడండి. రైట్ సైడ్ కనపడుతున్నా కానీ స్ట్రైట్గా కనపడలేదు కదా అంటే, ఇక్కడ స్ట్రైట్గా కనపడుతున్నానండి. అర్థం స్ట్రైట్గా కనపడి స్ట్రైట్గా కనపడతాను, లెఫ్ట్ సైడ్ కనపడతాను, రైట్ సైడ్ కనపడతాను, స్ట్రైట్గా కనపడతాను. కనుక ఎటు చూసినా నేనే. ఆ 10 ప్రతిబింబాలు నన్ను బాధ పెడతాయా? బాధ పెట్టకపోగా ఆనందాన్ని ఇస్తున్నాయి. అయ్యో నా ముఖం 10 అయిపోయింది అని బాధపడుతున్నామా? అప్ప నేను చూడండి ఎట్లా కనపడుతున్నాను, 10 రకాలుగా కనపడుతున్నాను. ఆహా ఏం ఆనందం, మన ఆనందం బయటికి రాను కూడా రావు. మళ్ళీ అద్దాల మేడ చూసారు ఎక్కడైనా గుళ్ళల్లో? వాడు బయటికి పో అంటాడు, మనం బయటికి రావడానికి ఇష్టపడతామా? అందులో దేవుడు ఉంటాడు ఉయ్యాల్లో మధ్యలో, అద్దాల మేడ గుళ్ళో దేవుడు ఉంటాడు. ఆయన్ని చూడం మనం. వాడు ప్రదక్షిణం చేసి ఒక రౌండ్ చేసి రా బయటికి అంటాడు. మనం ఏం చేస్తాం? మనల్ని చూసుకుంటూ ఉంటాం. వరుసగా జనం నెడుతున్నా సరే నువ్వు పో నేను చూసుకుంటాను. మన రూపం కనపడుతుంది. పైన చూస్తే నేనే, క్రింద చూస్తే నేనే. కింద అంటే సైడ్లో అద్దాలు పెడతాడంతా, అన్నీ చూస్తే నేనే. అందులో నుంచి బయటికి రావాలని ఎవరికైనా ఉంటుందా? అందుకనే జ్ఞాని కూడా అంతటా తననే చూసుకుంటాడు గనక జ్ఞానికి జీవితం అనేటువంటిది బాధే లేదు. ఇంకా ఇంకా ఉంటాను, ఇదంతా నా విభూతియే అన్నాడు. అన్నీ నా ప్రతిబింబాలే, ఇవన్నీ నా ఆత్మ ప్రతిబింబాలే అని చూస్తాడు జ్ఞాని. అందుకని ద్వేషం, భయం, కోపం, తాపం ఉండదు. ఎటువంటి స్థితి చూడండి. అటువంటి స్థితి కలిగిన వాళ్ళు ఈ దేశంలో కొల్లలు ఉన్నారు. ఈ దేశంలో కొల్లలు, అంటే కొల్లలు ఎంతో మంది ఉన్నారు. మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ఉన్నారు. ప్రతి చోట ఉన్నారు. ఈ యొక్క జ్ఞానం పొందిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఆ జ్ఞానుల సాంగత్యం గనక జరిగింది అంటే మనకు, ఆ గురువు ముఖంగా మనం గనక శాస్త్రం విన్నామంటే మనకు కూడా ఆనందం వస్తుంది అన్నారు. తత్ర కోమోహ కశోక ఏకత్వం అన్నారు. ఒకే ఆత్మని అనుపశ్యత, ఏకత్వం అనుపశ్యత. గురుముఖంగా శాస్త్రముఖంగా వినవలసిన విధంగా విని అర్హతలు కలిగి భక్తితో శ్రద్ధతో విన్నటువంటి వ్యక్తికి, శ్రద్ధగా విని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వ్యక్తికి శాస్త్రం ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి అతన్ని కృతార్థుణ్ణి చేస్తుంది. అనుపశ్యత ఏకత్వం. వాడికి దిగులు లేదు, చింత లేదు. మీకు కావాలని ఉందా లేదా అటువంటి అవస్థ? అవస్థ అంటే శోకము లేనటువంటి ఒక స్థితి, దుఃఖం లేనటువంటి ఒక స్థితి, మోహం లేనటువంటిది ఒక స్థితి. అందులో ఎటువంటి దోషము లేదు, దోషం ఉండడానికి వీలు లేదు. దాంట్లో దోషాలు ఉండవు, దోషం తొలగించే పని లేదు, దోషం వెళ్ళడానికి లేదు లోపలికి, అందులోకి. అటువంటి ఆత్మస్వరూపం నేనే అయి ఉన్నాను. అది ఒక్క బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ యొక్క కనపడుతున్నటువంటి నామరూపాల మీద మమకారం పెంచుకోవాకు, వాటి మీద అభిమానం పెంచుకోవాకు, వాటి మీద రాగం పెంచుకోవాకు, వాటి మీద అనురాగం, అభిమానం
కోరిక పెంచుకున్నావు అంటే ఈ శరీరం మీద కానీ మనస్సు మీద కానీ దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కానీ దీనికి సంబంధించినటువంటి పొసిషన్స్ కలిగినటువంటి ఆస్తులు ఉన్నాయి చూసారా, ఈ శరీరానికి కావలసినటువంటి వాటి మీద ఎటువంటి కోరిక పెట్టుకున్నావు అంటే నీకు ఇది లభించదు. ఆ కోరిక పోతేనే ఇది లభిస్తుంది. నీకు దాని మీద కోరిక ఉన్నంతసేపు ఈ శరీరం మీద అభిమానం ఉన్నా, ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తుల మీద అభిమానం ఉన్నా, మమకారం ఉన్నా, దీని మీద అభిమానం, అహంకారం, వాటి మీద, ఆ మనుషుల మీద, ఆ ఆస్తుల మీద మమకారం, నాది అనే అహంకారం. ఈ నేను నాది వదిలిపెట్టు, నీకు ఈ జ్ఞానం కలుగుతుంది బుద్ధిపూర్వకంగా. అంతేగాని వదిలిపెట్టమని కాదు, పూర్తిగా వదిలిపెట్టమని కాదు, వాటి మీద అభిమానం వదిలిపెట్టు. ఇది నాది అనే భావన వదిలిపెట్టు. ఇది ఈశ్వరుడిది, ఇది పరమాత్ముడిది, ఈ శరీరం కూడా పరమాత్ముడిదే. నాది అనేది ఎక్కడుంది అసలు? నాకు ఎలా సంబంధిస్తుంది? ఏమి తెలుసు నాకు దీని గురించి? ఇది శరీరం పరమాత్ముడిది, ఈ యొక్క వ్యక్తి పరమాత్ముడిది, భగవంతుడు, భార్య, భర్త, పిల్లలు అందరూ పరమాత్ముడికి సంబంధించిన వాళ్ళే. నాకు కలిగిన ఆస్తి అంతా కూడా ఆయనది. నేనెవరినండి చెప్పడానికి? నాకెక్కడ హక్కు ఉంది అసలు? నేను సంపాదించక ముందు ఇంకొకరి చేతిలో ఉంది అది, వాళ్ళు సంపాదించక ముందు ఇంకొకరి చేతిలో ఉంది. అసలు ఎవరి చేతిలో ఉంది ఇదంతా? భగవంతుడి చేతిలో ఉంది. అంతా భగవంతుడిదైనప్పుడు నేను నాదైన అహంకారం ఎలా వస్తుంది అసలు? దాన్ని పెంచుకుంటున్నామే. ఆ అభిమానం ఉన్నంతసేపు మనిషికి దుఃఖం తప్పదు. నీ అభిమానమే నీ దుఃఖానికి కారణం, నీ వైరాగ్యమే నీ సుఖానికి కారణం. వైరాగ్యం లేక బాధ, అభిమానం ఎక్కువై అనురాగం ఎక్కువై నా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయిని పెంచావు కదా, మీ అబ్బాయి ఏం చేశాడు, మీ అమ్మాయి ఏం చేసింది, పో అన్నారు. వాళ్ళు పో అనకముందే మనం ఏం చేయాలి? వెళ్ళరండి అని మనమే చెప్పాలి వాళ్ళకి. వెళ్ళి రండి అంటే ఏమిటి? మన మనస్సులో నుంచి వాళ్ళ మీద అభిమానాన్ని తీసి భగవంతుడి వైపుకు మళ్ళించాలి. మనం మళ్ళించమే, వాళ్ళు మెడబెట్టి బయటికి నెట్టే వరకు, చీదరించుకుండే వరకు మనం భగవంతుడి వైపు మనస్సు మళ్ళించాం. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు? మర్యాదగా ఉన్నప్పుడే నువ్వు మళ్ళించుకుంటే నీకు బాధలు ఉండవు కదా. నీ అభిమానాన్ని పోగొట్టుకోలేదు కదా నువ్వు. నీ అభిమానాన్ని పోగొట్టుకోకపోవడం వల్ల ఏమైంది? నీకు అభిమానం పోవాలి అంటే ఏం చేయాలి? నేను వాళ్ళల్లో నీ మీద విరక్తి కలిగేటట్టు చేస్తాను అంటాడు భగవంతుడు. మనమే మర్యాదగా వాళ్ళకి విరక్తి కలిగే ముందే మనకు వాళ్ళ మీద విరక్తి కలిగి, చెప్పకూడదు బయటికి, మానసికంగా విరక్తి కలిగి సఖ్యతగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? అబ్బాయి ఎవరు, అమ్మాయి ఎవరు, నాకెవ్వరూ లేరు అని మనస్సులో అనుకోవాలి. ఎవరున్నారు నాకు? దేవుడు. ఎప్పుడు అనాలి? వాళ్ళు మనల్ని ఈసడించి చీదరించుకొని మనల్ని అవమానం పెట్టేదానికి ముందే మనం ఏమైపోవాలి? ఆ కొబ్బరికాయ పగలగొడితే, పచ్చి కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి తీయాలి అంటే వస్తుందా అసలు? చెయ్యన్నా దిగుతుంది కానీ రాదు కదా. ఆ పచ్చి కొబ్బరికాయని తీయడానికి కష్టపడతాం, దాన్ని కాస్త ఎండబెట్టామంటే ఏమైపోతుంది? టుపుక్కన వచ్చేస్తుంది. కష్టమే అక్కలేదు, కురిడి కురిడి వచ్చేస్తుంది బయటికి. మనం ఏం కావాలి ఇప్పుడు? మనం కురిడి కావాలి. కురిడి అయినాం అనుకోండి, మనల్ని ఎవరు భయపెట్టలేరు, ఎవరు బాధ పెట్టలేరు. వాళ్ళు మనల్ని అవమానించడానికి ముందే మనలో వైరాగ్యం వచ్చేసింది తీవ్రంగా అనుకోండి, మనం మమకారం వదిలిపెట్టాం. వాళ్ళు అంటారు పైకి, నీకు మమకారమే లేదు, నీకు ప్రేమ లేదు అన్నా సరే పట్టించుకోకూడదు. ఈరోజు మమకారం లేదు, ప్రేమ లేదు, నువ్వు బాగా చూసుకోలేదంటారు. రేపు వాళ్ళు చూడనప్పుడు వాళ్ళు చెప్పరు అదేమి. అందుకని ఎవరిని పట్టించుకోకూడదు. ఎవరిని పట్టించుకోవాలంటే భగవంతుడిని. ఎవరిని పట్టించుకోకూడదు అని చెప్పి వీరు నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు. ఇది మానసికంగా మనం ఎదగవలసినటువంటి విషయమే కానీ ఎవరికి బయటికి చెప్పే విషయం కాదు ఇది. అర్థమైందా? మానసికంగా నేను ఎదిగిపోవాలి. ఎదగంగా 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 నాకు ఎవరి వల్ల బాధ ఉండదు, నేను ఎవరికి బాధకి కారణం కాను, భారం కాను. నాకు నేను భారం కాను, నేను ఎవరికీ భారం కాను. అటువంటి స్థితిలో ఉంటుంది నా మనస్సు. ఆనందంగా ఒక దూది పింజంలాగా ఓలలాడుతూ ఉంటుంది మనస్సు.
అటువంటి మనస్సుని వృద్ధాప్యం వచ్చే లోపల మనం సంపాదించుకుంటే అదృష్టవంతులం. లేకపోతే వృద్ధాప్య భారం, కుటుంబ భారం, ఆ మానసిక చింత ఇవన్నీ మనల్ని కుదిపేస్తాయి అన్నమాట. మనిషిని కుదిపి 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 నిద్ర లేక ఆహారం లేక కష్టపడిపోతాం. ఎందుకు కష్టపడాలి? ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా అన్నారు. పాటలు పాడతాం. వదిలిపెట్టడం ఎంత కష్టం స్వామి. మీరు చెప్తారు మీరంటే సన్యాసి, నేను కాషాయం వేసుకున్న సన్యాసిని, మీరు రంగుగూడల్లో ఉన్నటువంటి సన్యాసులు ఎందుకు కాలేరు? ఎవరైనా ఒకటే కదా. తామరాకు మీద నీటి బొట్టు అంతే. అదే నీటి బొట్టు ఉంటుంది తామరాకు మీద, కానీ అంటదు. అదేవిధంగా విజానతః ఏకత్వం, శోకం లేదు, మోహం లేదు. ఎటువంటి మంత్రమో చూడండి. 8వ మంత్రం. సపర్యగా శుక్రమకాయమౌవ్రణం అస్నావిరగం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూః యథా తథ్యతోర్థాన్ యాథా తథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః. ఇది ఉపసంహార మంత్రం, ఆత్మజ్ఞాన ఉపసంహార మంత్రం, 8వ మంత్రం. దీంతో ఆత్మ మొదటి శ్లోకానికి విశ్లేషణ అయిపోతుంది, విచారణ. మొదటి మంత్రం యొక్క విచారణ 3 నుంచి 8వ మంత్రం దాకా. తర్వాత వచ్చే మంత్రాలన్నీ కూడా సాధన చెప్పేటటువంటి మంత్రాలు, 9 నుంచి 11 దాకా. కనుక వేదాంతం ఇంతటితో పూర్తయిపోతుంది. తర్వాత వచ్చేదంతా కర్మకాండ. ఇది కనుక అర్థం చేసుకోలేని వాళ్ళకి, కొంచెం మంద మధ్యమ అధికారులకి ఎటువంటి సాధనాలు చేస్తే ఈ జ్ఞానం వస్తుందని చెప్పడానికి చెప్పబడుతుంది 9వ మంత్రం నుంచి. అందుకని ఈ మంత్రంతో వేదాంతం ముగుస్తుంది ఉత్తమ అధికారికి. అర్థమైతే దీంతో పాటు అర్థమైపోవాలి, లేదంటే ఉంది సాధనలు చేసుకుంటూ ఉండు, ఒక రోజుకి నీకు లోపల జీర్ణిస్తుంటుంది. అది అన్నం తింటామండి, తిన్నంత మాత్రాన ఓపిక వస్తుందా? తినంగానే ఓపిక వస్తుందా? రాదు కదా. ఏమండి తిన్నా కూడా ఓపిక రాలేదేమిటి అన్నాడు. అరే కొంచెంసేపు ఉండు నాయనా, తిన్నావు కానీ అది జీర్ణం అవ్వాలి, జీర్ణం అయిన తర్వాత కదా నీకు శక్తినిచ్చేది. అదేవిధంగా భగవద్గీత విన్నా, ఉపనిషత్తులు విన్నా, ఎంత విన్నా కూడా ఆ విన్నదాన్ని వంట పట్టించుకోవాలి కదా. తిన్న ఆహారం వంట పట్టాలి కదండి. వంట పట్టకపోతే ఏమవుతుంది? మనిషి బలహీనంగానే ఉంటాడు. అదేవిధంగా విన్నటువంటి విషయం మనం జీర్ణించుకోవాలి. ఎలాగైతే పంచదార వేసిన తర్వాత పాలల్లో వేస్తూనే ఉన్నాం కానీ రుచి చూస్తే చప్పగా ఉంటుంది. ఏమిటండి 3 స్పూన్లు వేసాను చప్పగానే ఉంది, 4 స్పూన్లు వేసాను చప్పగానే ఉంది. రే స్పూన్లు వేస్తున్నావు, వేసిన స్పూన్ కలిపావా అందులో అన్నాడు. అది మర్చిపోయినానండి అన్నాడు. పంచదార మొదటి స్పూన్ వేయగానే కలపచ్చు కదా, కలపకుండా తాగాడు. అరే పంచదార వేయలేదు కాబోలనుకుని మళ్ళీ వేశాడు, మళ్ళీ కలపడం మర్చిపోయినాడు, మళ్ళీ తాగాడు. తాగి చూస్తే చప్పగా ఉంది, తీపి లేదు, మళ్ళీ వేస్తున్నాడు. మూర్ఖత్వం కదా. వేసిన పంచదారని మొదటి స్పూన్లోనే ఏం చేయాలి? తెలివిగల్లవాడైతే ఏం చేస్తాడు? కలుపుతాడు చక్కగా. కలిగే వరకు ఆ పంచదార కరగాలి కదా లోపల. కరిగిన తర్వాత టేస్ట్ చేస్తే మధురంగా ఉంటుంది. 1 స్పూన్తోనే సరిపోయింది కదా. అదేవిధంగా ఆ స్పూన్ వేయంగానే కలపాలి. శాస్త్రం వినేటప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మననం చేసుకొని స్పూన్తో తిప్పాలి. నోట్స్ చదవడమే స్పూన్తో తిప్పడం. ఇంటికి వెళ్ళి పుస్తకం తీసి భార్య భర్త ఇద్దరు కూర్చొని ఏం చెప్పారు ఇవాళ, స్వామిని వారు ఏం చెప్పారు, కొంచెంసేపు విచారణ చేసుకోవడమే స్పూన్తో తిప్పడం. అర్థమైందా? భార్య భర్త ఇద్దరు కనుక రాకపోతే ఎవరో ఒకళ్ళు వస్తే ఆయన కూర్చొని కాస్త నేను చెప్తాను వినండి, మా స్వామిని వారు చెప్పింది. వినకపోతే ఎవరు వినకపోతే చెట్టుకు చెప్పుకొని
నేనే కూర్చొని నేనే చదువుకుంటూ ఉండడం, అదే స్పూన్తో తిప్పుకోవడం అన్నమాట. అలా తిప్పకుండా ఏమవుతుంది, ఇంటికి వెళ్లకుండా ఆ పుస్తకం అరమర్లో వేసిన తర్వాత ఎక్కడో ఉంటుంది ఆ పుస్తకం, మళ్ళీ నెక్స్ట్ సోమవారమే పుస్తకం ఎక్కడ రాని ఎత్తుకుతూ ఉంటాను నేను. ఒక పుస్తకానికి ఒక పుస్తకం తీసుకొస్తా. మళ్ళీ ఈ మధ్యలో క్లాసు ఉన్నదని కానీ, ఏం చదివామని కానీ, ఏం చెప్పారని కానీ స్వామిని జ్ఞాపకం లేదనుకోండి, నెక్స్ట్ క్లాసుకి ఫ్రెష్గా వస్తాం. చాలా ఫ్రెష్గా ఉందండి ఇవాళ. ఏమిటంటే పోయిన వారం చెప్పింది ఏమీ జ్ఞాపకం లేదు. అది 15 రోజులకు ఒకసారి ఉపనిషత్తు. వారానికే జ్ఞాపకం ఉండదండి, 15 రోజులకి ఎట్లా జ్ఞాపకం ఉంటుందండి అన్నాడు. అది లేదు. ఈ లోపల ఎన్ని వ్యవహారాలు, చుట్టాలు వచ్చారు, అబ్బాయి వాళ్ళు వచ్చారు, కోడలు వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, సంబంధికులు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఈ లోపల ఎంత వ్యవహారం, ఎన్ని షాపింగ్ సెంటర్లకు పోయినాం, ఎన్ని వ్యవహారాలు చేసాం. ఇందులో కాస్త కొట్టుకుపోయింది ఉన్నది కూడా. అదే స్వామీజీ చెప్తుంటారు, స్లిప్పర్స్ వేసుకోగానే స్లిప్ అయిపోయిందిట. స్లిప్పర్స్ వేసుకోగానే, స్లిప్పర్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే స్లిప్ అయిపోతాం కదండి, అందుకని స్లిప్పర్స్ అవి. అదేవిధంగా మనం ఈ కాస్త చెప్పులు వేసుకోగానే, ఇంటికి చెప్పులు వేసుకోగానే ఏమిటి స్వామిని 29:30 అవుతుండగానే ఆయన వచ్చారో లేదో, వచ్చి ఉంటారు, ఇంకా వెళ్ళాలి ఇంటికి, వచ్చేస్తుంది మనసులోకి, వచ్చేస్తాయి జ్ఞాపకాలను. క్లాసుకి వచ్చిన తర్వాత 15 నిమిషాల వరకు వాళ్లే ఉంటారు, 15 నిమిషాలకు ముందే వాళ్ళు మన మనసులోకి వచ్చేస్తారు. అప్పటి నుంచి బ్యాగ్ సర్దుకుంటూ ముందుగానే పుస్తకం మూసేస్తూ ఇటన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏమైందంటే ఇంటికి వెళ్ళాలి కదా. స్పూన్ అవదు, చెప్పడం అవదు, స్టిర్రింగ్ ఎక్కడండి, ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి మాకు, ఎన్ని వ్యవహారాలు అంటారు. అలా అయితే ఏం చేస్తామంటే దుఃఖం ఉంటూనే ఉంటుంది. ఎంత చదివినా, ఎన్ని ఉపనిషత్తులు విన్నా, ఎంతమంది స్వాముల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేసినా, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా ఎవరు రక్షిస్తారండి? ఆ విన్నదాన్ని జీర్ణం చేసుకొని ఆ విన్న విషయాన్ని నా జీవితంలోకి అన్వయిస్తున్నానా లేదా, దానికి తగినట్లుగా నేను జీవిస్తున్నానా లేదా. అందుకని ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దాన్ టన్స్ ఆఫ్ థియరీ అన్నారు, చూసారా. ఒక్క విషయాన్ని విన్నదాన్ని జీవితంలోకి అమలు చేశానంటే, గంటల తరబడి సంవత్సరాల తరబడి విన్నదానికంటే కూడా ఒక్క విషయాన్ని ఆచరించానంటే మిగతావన్నీ వచ్చేస్తాయి అన్నాడు. ఆచరణ లేని విద్య విద్యే కాదన్నారు. కనుక ఆచరించాలి జీవితంలోకి. నేను వేదాంతం చదువుతున్నానంటే నా జీవిత నడవడి ఎట్లా ఉండాలి, నా బిహేవియర్ ఎట్లా ఉండాలి, నేను మాట్లాడే తీరు ఎలా ఉండాలి, ఆత్మకి స్వరూపానికి దగ్గరగా ఉన్నానా దూరంగా ఉన్నానా, ఎన్నిసార్లు కోపానికి లోనైపోయినాను, ఎన్నిసార్లు తాపానికి లోనైపోయినాను, ఇవన్నీ లేకుండా ఉంటున్నానా లేదా అని నన్ను నేను విచక్షణ చేసుకోవాలి. ఆ ఆత్మ యొక్క స్తుతి చేస్తున్నారు ఈ మంత్రంలో. సహా ఆ ఆత్మ, ఈ జ్ఞాని ఆత్మ ఒకటైపోయినారు. ఇప్పుడు జ్ఞాని ఆత్మ ఒకటిగా చెప్తున్నారు ఈ మంత్రంలో. సహా ఆత్మ పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం. ఇటువంటి ఆత్మని కవిర్ మనీషీర్ పరిభూ స్వయంభూ అన్నారు. ఒక్కొక్క మాటకు అర్థం చెప్పాలంటే కనీసం ఈ శ్లోకం మొత్తానికి 1 గంట పడుతుంది. అది వచ్చేసారి చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.